జనరల్‌గా మనం బైక్స్‌ను చాలా డేస్ యూజ్ చేసిన తర్వాత గ్రాఫిక్స్ అనేది డల్ అయిపోవటం లేదా పాడైపోవటం వంటివి జరుగుతాయి. అప్పుడు వెహికల్ లుక్ అనేది చూడడానికి అంతగా బాగోదు. ఫ్లిప్‌కార్ట్‌లో మాక్సిమం అన్ని బైక్స్‌కి స్టిక్కర్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. ఈ బైక్‌కి ఆర్డర్ చేసిన స్టిక్కర్స్ కాస్ట్ వచ్చేసి ₹360. కానీ మా ఫ్రెండ్ ఏం చేశాడంటే ప్యాషన్ ప్లస్ స్టిక్కర్స్ ఆర్డర్ పెట్టకుండా ప్యాషన్ ప్రో స్టిక్కర్స్ ఆర్డర్ పెట్టాడు. ఈ 2 మోడల్స్‌కి స్టిక్కర్స్ అనేవి కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే బైక్ ఉన్న పాత స్టిక్కర్స్‌ను హీట్ చేసి రిమూవ్ చేయాలి. స్టిక్కరింగ్ షాప్‌కి తీసుకెళ్తే ఈజీగా హీట్ చేసేసి రిమూవ్ చేస్తారు. మేము ఇంటి దగ్గరే సింపుల్‌గా రిమూవ్ చేసాము. కొంచెం పెట్రోల్ తీసుకొని పాత స్టిక్కర్‌ని తీసేసిన ప్లేస్‌లో కంప్లీట్‌గా ఇలాగ రబ్ చేయాలి. ఆ తర్వాత కొత్త స్టిక్కర్ తీసుకొని కరెక్ట్‌గా పొజిషన్ చూసుకొని స్టిక్ చేసేయడమే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా స్టిక్కర్స్ అంటించే ముందు ఒక 1 అవర్ పాటు వెహికల్ని ఎండలో ఉంచండి. ఆ తర్వాత స్టిక్కర్స్ అంటిస్తే పర్ఫెక్ట్‌గా స్టిక్ అయిపోతాయి. మన ఎండలో ఉంచి ఇంటి దగ్గర అంటించినా సరే పర్ఫెక్ట్‌గా స్టిక్ అయిపోతాయి, ఏం ఊడిపోవు. స్టిక్కర్స్ అంటించిన 2 డేస్ వరకు వాటర్ వాషింగ్ లాంటిది ఏమీ చేయించకూడదు. ఫైనల్‌గా ప్యాషన్ ప్లస్‌కి ప్రో స్టిక్కర్స్ అంటిస్తే లుక్ అనేది చూడడానికి ఎలా ఉంది.